హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ మంచి రిజెక్షన్, ఈ రెండు క్యాండిల్స్ మంచి, అంటే నిన్నటి హై ఇక్కడ ఈ స్వింగ్ని సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ 52,179 మన లెవెల్ ఇక్కడ రెసిస్టెన్స్గా పనిచేసి డౌన్కి వచ్చి మళ్ళీ రీటెస్ట్, అంటే డబుల్ టాప్ కూడా అంటారు దీన్ని. డబుల్ టాప్ చేసి అయితే డౌన్ సైడ్కి ఒక డౌన్ మూవ్ అయితే వచ్చింది. డౌన్ మూవ్ వచ్చిన తర్వాత ఇక్కడ 52,000 రౌండ్ నెంబర్ కదా, అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ మంచి మూవ్ అయితే ఇచ్చింది. 52,000 రౌండ్ నెంబరు అక్కడ రిజెక్షన్ వచ్చింది, పైకి వెళ్తుందని చెప్పేసి ఈ పివట్ పాయింట్ పైన ఇక్కడ ఎవరైనా బయింగ్ తీసుకుంటే మాత్రం మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. టార్గెట్ ఎక్కడి వరకు అంటే 52,179. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ మళ్ళా రెసిస్టెన్స్గా పనిచేసింది. సెకండ్ టైము, మళ్ళీ థర్డ్ టైం కూడా ఈ లెవెల్ చాలా రెసిస్టెన్స్గా అయితే మన లెవెల్ చాలా బాగా పనిచేసింది. మరి ఈరోజు వచ్చేసి మన లెవెల్ 52,153 అండి. ఇక్కడ 153 అంటే ఇక్కడ నియర్ బై 179, 153 నియర్ బై ఉంది. కాబట్టి ఈరోజు బాగా పనిచేసిన ఈ లెవెల్ని మనం మార్చుకుందాం. 1 సెకండ్ అండి. 52,153 అండి. ఓకే, ఇదండి ఈ లెవెల్. ఇక రేపటికి ఈ 52,153 లెవెల్ కాకుండా మరొక ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే 52,200 అండి. ఈ లెవెల్ గమనించండి. ముఖ్యంగా రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ 52,200 పైన 52-30 మినిట్స్ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగి అక్కడ మనకి ఏదైనా బయింగ్ ప్యాటర్న్ దొరికితే ఇక్కడి నుంచి అయితే మంచి మూవ్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. రేపు గమనించండి. అదేవిధంగా ఈ 52,100 కింద సస్టైన్ అయితే కిందకి రావచ్చని అనుకుంటున్నాను. 52,200 పైనే క్లోజ్ అయ్యి సస్టైన్ అయితే మంచి బయింగ్ మూమెంట్ వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. అంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటే 200 పైన సస్టైన్ అయితే మూమెంట్ వస్తుంది అని అనుకుంటున్నాను. చూద్దాం రేపు. ఈ మధ్య అయితే వీవ్యాప్ మనకి ఇంతకుముందు మనం వీవ్యాప్ పివట్ పాయింట్ మార్నింగ్ టైంలో నియర్ బై వస్తే మంచి మూమెంట్ వస్తుంది. అటువంటిది ఈ మధ్య రాలేదు. రేపేమన్నా వస్తుందేమో. అటువంటి బయింగ్ సెటప్ వస్తే మాత్రం ఖచ్చితంగా బయింగ్ చేద్దాం. ఏ విధంగా రేపు మార్కెట్లో చూద్దామండి లైవ్లో. ఓకే, మరి నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ జరిగిందో ఒకసారి చూద్దామండి. ఇక చూడండి, గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మూవ్ ఇచ్చి ఇక్కడ ఈ పివట్ పాయింట్ రెసిస్టెన్స్ R1 ఆ ఏరియా నుంచి 25,440, నేను 460 నుంచి అక్కడ ఆ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంటుందని టెలిగ్రామ్లో కూడా చెప్పాను. కానీ 450 లెవెల్ ఏరియా నుంచి రెసిస్టెన్స్ తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ 25,354 లెవెల్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి అయితే ఒక మంచి మూవ్ ఇచ్చింది. మళ్ళీ సేమ్ 25,420 ఈ పివట్ పాయింట్ నియర్ బై రెసిస్టెన్స్ తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. చూడండి, ఇక్కడ 25,354 లెవెల్ వచ్చేసి సపోర్ట్గా బాగా పనిచేసింది నిఫ్టీలో. మరి నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 25,388 అండి. 25,388. ఓకే అండి, ఇవి మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మీరు గమనించండి. అక్కడ ఉన్న బిహేవియర్, అంటే నేనేం చెప్తున్నానంటే ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు ఈ లెవెల్స్ని ఉపయోగించి, అంటే మీరు చేస్తుంటారు కదా, ఈ లెవెల్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మీకు, అంటే పర్లేదు ఇక్కడ పనిచేస్తుంది అది బిహేవియర్. ఇంతే పాత వీడియోస్, చాలా వీడియోస్ చూడండి, వాటిలో ఏ విధంగా పనిచేస్తుంది. 80% బాగా పనిచేస్తున్నాయి.
మీరు అంటే బిగినర్స్ ఆప్షన్ బయింగు చేయడం నాకైతే ఇష్టం లేదు. చేసేవాళ్ళు ఎవరైనా ఎక్కడ పడితే అక్కడ బై చేసి నష్టపోతుంటే వాళ్ళు ఈ లెవెల్స్ని ఉపయోగించి నష్టపోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేగాని ఈ లెవెల్స్ ఉపయోగించి మీరు ఆప్షన్ బయింగ్ చేయండి అని అయితే నేను చెప్పట్లేదండి. నష్టపోకుండా ఉంటారని చెప్పేసి ఏదో కొంచెమన్నా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ లెవెల్స్ మీకు నేను ప్రతిరోజు ఇస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నిఫ్టీలో చెప్పినట్టు 200 అబవ్ సస్టైన్ అవ్వాలి. అదేవిధంగా నిఫ్టీలో అయితే 25,420 450 ఆ ఏరియా ఆ పైన అంటే చూడండి ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే మంచి మూవ్ అయితే ఉంటుంది. చూద్దామండి రేపు ట్రేడింగ్ బట్టి. ఓకే, థ్యాంక్ యూ అండి.